హలో, నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కారణంగా నెలకి 10 కోట్ల రూపాయల వరకు భారం పడచ్చు అనేటువంటి అంచనా కూడా వినిపిస్తోంది. ఆ మేరకు అంచనాలు కూడా సచివాలయ సిబ్బంది, ఆర్థిక శాఖ వేసింది. అయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీను నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాంతో అంగన్వాడీలకి, అంగన్వాడీ టీచర్లకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆయాలకి ఒక రకంగా చెప్పాలంటే పండగ అని చెప్పాలి. కారణం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో అంగన్వాడీలు అనేక రకాల ధర్నాలు, ఆందోళనలు చేయడం జరిగింది. లాస్ట్కి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు ఎన్నికలకు ముందు. అయినప్పటికీ వాళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ససేమిరా అన్నారు. పైగా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కనీసం చర్చలకు కూడా పిలిచేదానికి అవకాశం లేదు అనేటువంటి విధంగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడారు. ఈ లోపుగా ఎన్నికలు వచ్చేసాయి. ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది చంద్రబాబు గారు నెరవేరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ 6లే కాదు, సూపర్ 7 అమలు చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. సూపర్ 6లని అమలు చేయట్లేదు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికే సూపర్ 6లో పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు ఇస్తూ ఉన్నారు. 3 సిలిండర్ల హామీ నెరవేరుతుంది. ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చేశారు. ఇక ఉచిత బస్సు ఉగాది నుంచి ప్రారంభం కాబోతోంది. అలాగే బడ్జెట్ తర్వాత తల్లికి వందనం ఎప్పటి నుంచి అనేది నిర్ణయించబోతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే 8 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సహాయానికి జోడించి ఈ అమౌంట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇవి కాకుండా బీసీలకు రక్షణ కల్పించేందుకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఒక ప్రత్యేక చట్టం ఉందో ఆ చట్టాన్ని రూపొందిస్తున్నారు. బీసీలకు 24% నుంచి 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ను పెంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24%కి దాన్ని కుదించారు. ఇప్పుడు 34%కి పెంచుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇవి కాకుండా యాక్చువల్గా అంతకుముందు 2 కంటే ఎక్కువ ఉంటే పిల్లలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు అనేటువంటి నిబంధన ఉండేది. దాన్ని లిఫ్ట్ చేసేసారు. పిల్లల్ని కనండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ. దాన్ని నెరవేర్చేందుకు బడ్జెట్లో కేటాయింపులను చేయబోతున్నారు. ఆ బడ్జెట్లో కూడా చూపించబోతున్నారు. ఇక అంగన్వాడీకి సంబంధించి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో గ్రాడ్యుయేటీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు నెలకు 11,500 రూపాయలు వస్తుంది నెలకి. అదే ఆయాలకైతే 7,000 రూపాయలు వస్తుంది. ఇది వాళ్ళకు వస్తున్నటువంటి గౌరవ వేతనం. గుజరాత్, అలాగే మరొక రాష్ట్రం మహారాష్ట్ర, ఈ 2 రాష్ట్రాల్లో అంగన్వాడీలకి గ్రాడ్యుయేటీని పే చేస్తున్నారు. తెలంగాణలో గ్రాడ్యుయేటీకి సంబంధించిన ఇంకా క్లారిటీ రాలేదు. గ్రాడ్యుయేటీ పెంచాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రాడ్యుయేటీని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి ప్రాథమికంగా ఎలా వచ్చిందంటే, టోటల్ ఈ గౌరవ వేతనంలో 15% ఉండేలాగా ఇవ్వాలి అనుకున్నారు. అంటే ఏడాదికి లెక్కేస్తే ఇంటూ దీంట్లో ప్రతి నెల 15% ఇస్తారు. సపోజ్ గౌరవ వేతనం 11,500 ఉందనుకో, దీంట్లో 15% ఇస్తారు. దాన్ని ఏడాదికి లెక్కేసి ఇస్తారు. అలాగే వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ని ఆల్రెడీ ఎన్నికల క్యాంపెయిన్లోనే 62కి పెంచారు.
62 ఏళ్ళ వయసుకి రిటైర్ కావచ్చు. అంతకుముందు 60 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 62 ఇయర్స్ చేశారు. 62 ఇయర్స్కి రిటైర్ అవుతారు. రిటైర్ సందర్భంగా వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి సర్వీస్ని బట్టి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు అనే దాన్ని బట్టి యాక్చువల్గా వాళ్ళ ఏజ్ని కూడా రిలాక్సేషన్ చేశారు. 35 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ చేశారు. ఈ మధ్యలో ఎవరైనా అంగన్వాడీ టీచర్స్గా 35 దాకా అపాయింట్ కావచ్చు. అంటే ఈ 32 ఇయర్స్ చేరినటువంటి వాళ్ళకి సర్వీస్ తక్కువ అవుతుంది. సర్వీస్ తక్కువ అంటే ఒక 18 ఇయర్స్ అలా వేసుకోండి. లేదు 25 ఇయర్స్కే జాయిన్ అయితే కనుక అది ఎక్కువ అవుతుంది. 22 ఇయర్స్ అయితే అంటే 62లో కాబట్టి 25 లేదా 20 ఇయర్స్కే జాయిన్ అవుతారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ సర్వీస్ వచ్చేసి పెరుగుతుంది. వాళ్ళ సర్వీస్ వచ్చేసి మీకు 42 ఇయర్స్ అవుతుంది. సో అలా సర్వీస్ని బట్టి అంటే యాక్చువల్గా 20 ఇయర్స్కి రాదు, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వస్తారు. 25 ఇయర్స్ వేసుకోండి. 25 ఇయర్స్ అంటే 37 ఇయర్స్ సర్వీస్. అంటే డిపెండింగ్ ఆన్ సర్వీస్ ఎంత ఉందో ఆ సర్వీస్ని బట్టి ఇస్తారు. ఆ సర్వీస్ని బట్టి అంటే ఆ ఏడాదిలో సపోజ్ ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి లెక్కేసుకుంటే ఒక 20 ఇయర్స్ ఉందనుకోండి. ఈ సంవత్సరంలో ఎంత ఉంది, 11,500 ఉంది వీళ్ళకి గౌరవ వేతనం. సో ఈ సంవత్సరం లెక్కేసుకుంటే దీంట్లో 15% వస్తుంది దీంట్లో వీళ్ళకి. అంటే ఇయర్కి లెక్కేస్తారు. ఇయర్కి లెక్కేసి దీంట్లో 15% అనమాట. ఇయర్కి అంటే ఇయర్ శాలరీ లెక్కేస్తారు. పన్నెండు 1,13. సపోజ్ ఇయర్ శాలరీ 1,38,000 అనుకోండి. దీంట్లో 15% లెక్కేస్తారు. సో 15% లెక్కేసి అంత ఇస్తారు అనమాట. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ ఏడాదికి ఈ శాలరీలో 15% వస్తుంది. అంటే 20 సంవత్సరాలు అనుకోండి, ఆల్మోస్ట్ 2 lakhs నుంచి 2.3 దాకా రావచ్చు సుమారుగా ఒక్కొక్కరికి సర్వీస్ని బట్టి. అంటే ఈ అమౌంట్లో సంవత్సరం ఏడాదిలో కాకుండా ఇప్పుడు ఇది ఒక నెల జీతంలో 15% 15% ఇస్తారు. అది లెక్కేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఇంటూ ఈ అమౌంట్ వేస్తారు. సో కాబట్టి దీని ప్రకారం గ్రాడ్యుటీ 2 లక్షల నుంచి ఇంకా అబోవ్ వచ్చేటట్టు అవకాశం ఉంది. 2 లక్షలు 2 lakhs కన్నా కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళ గ్రాడ్యుటీ. అలాగే వీళ్ళకి కూడా అంతే. ఎవరు అంగన్వాడీ సహాయకులకి, ఆయాలకి గౌరవ వేతనం వచ్చేసి 7,000 ఉంది. దీంట్లో 15% లెక్కేసి ఇంటూ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని లెక్కేస్తారు. అన్ని లెక్కేసి వాళ్ళకి ఆల్మోస్ట్ 1.5 lakhs దాకా హైయెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో గ్రాడ్యుటీ అనౌన్స్ చేశారు. గ్రాడ్యుటీ అనౌన్స్ చేసి ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ కలిగించేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ప్రభుత్వానికి 10 కోట్లు భారం పడుతుందని చెప్పి లెక్కేస్తున్నారు. 10 కోట్ల వరకు భారం పడవచ్చు అని చెప్పి లెక్కేస్తున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి అంగన్వాడీ ఆయాలకి ఇచ్చినటువంటి హామీ మేరకు సుమారుగా దాదాపుగా 1,20,000 మంది వరకు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి ఇచ్చేదానికంటే కూడా ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ని అమలు చేయకపోగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఆ డిమాండ్స్ని నెరవేర్చలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ గ్రాడ్యుటీని ప్రకటించారు. దీంతో అంగన్వాడీ ఆయాలు కొంతమేరకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బట్ మిగతా డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. పరిశీలించి వాటిని కూడా ఎంత మేరకు నెరవేర్చగలము అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తూ ఉంది. సో ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి గ్రాడ్యుటీ అంగన్వాడీలకు
సరైనదేనా కాదా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.